సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మరోవైపు మహంకాళి ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, దానం నగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మహంకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, సామాన్యులందరూ కూడా సుఖ సంతోషాలతో 10 ఏళ్ల చెర నుండి విడిపించినట్టుగా ఆ అనుభూతితో ఈ పండుగ జరుపుకుంటా ఉన్నారు. మహంకాళి అమ్మవారు అందరి మీద దయ చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ చల్లచూపుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదించాలని అమ్మని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండుగ ప్రత్యేకత సంచరించుకుందని అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ప్రజలు కలరా లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుండేదని, అప్పుడు ఉజ్జయిని అమ్మవారిని పూజించి బోనాలు నిర్వహించడంతో అలాంటి వ్యాధుల నుంచి విముక్తి లభించిందని తెలిపారు. అప్పటి నుంచి బోనాల పండుగను ప్రతి ఏటా జరుపుకుంటున్నామని వెల్లడించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు, అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 200 సంవత్సరాల నుండి ఉజ్జయిని మహంకాళి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర మరి పండుగగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందించాలని ఎప్పుడు లేని విధంగా ఏ టెంపుల్లలో ఎలాగా సౌకర్యాలు కావాలనో అలాగా మరి ప్రభుత్వ ద్వారా ఎండోమెంట్ ద్వారా డబ్బులను ఇప్పించి ఉన్నటువంటి సరిపోకుండే అవి కూడా డబ్బులను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల కమిటీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అప్పట్లో చాలామంది అనారోగ్యానికి గురై కలరా వ్యాధి వల్ల చాలా మరి కుటుంబాలు నష్టపోయాయని, ప్రాణ కోల్పోయారనే ఆలోచనతోని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించిన తర్వాత ఈరోజు తెలంగాణ మరి చూస్తూ ఉన్నాం. మరి మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు అని చెప్పి చాలామంది కొంచెము ఆందోళన ఉంటే అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి అన్ని జలాశయాలన్నీ కూడా నిండిపోయి సస్యశ్యామలం అవుతున్నటువంటి తెలంగాణకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని
ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ గురించి కూడా మరి రైతులు ఎంతో పండుగ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దాంతోపాటు ఎంబడే వర్షాలు రావడం అనేది రాష్ట్ర ప్రజలకు ఇది శుభసూచికంగా నేను భావిస్తూ ముఖ్యమంత్రి గారికి ఇలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసా వాచా వేడుకుంటూ ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి, అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మ బోనాలు శుభాకాంక్షలు. ఏదైతే ఈ బోనాలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ముందే ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా చెక్స్ కానీ అవన్నీ కూడా గుడిలకి ఏదైతే జాతర బోనాలు ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి కూడా చెక్స్ పంపిణీ చేసి ప్రతి ఒక్క గుడిలో కూడా ఏదైతే బోనాలు చాలా సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ముందే చెక్స్ని పంపిణీ చేయడం జరిగింది. ప్రజలకు ఏ కష్టాలు రాకుండా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకి, రైతులకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ కళ రావాలని చెప్పి ప్రతి తల్లి కళ కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పని ఏదైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇదే రకంగా ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి, అదేవిధంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించగా సీఎం రేవంత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక అక్కడ భక్తుల తాకిడి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులంతా కూడా ఈరోజు అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు. ఉదయం 4 గంటలకు లేచి పూర్తిగా ఉపవాసం ఉండి వాళ్ళు ఆ రోజు ఎంతో నిష్టగా ఉంటూ రకరకాలుగా అంటే కోయగురతో చేస్తారు, పరమాన్నంతో చేస్తారు, లేదా పచ్చన్నం అంటారు. అలా రకరకాలుగా బోనం తయారు చేసి అమ్మవారికి తీసుకొస్తారు. ముఖ్యంగా తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది బోనం, అంటే దానిలో గుర్తొచ్చేది మనకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలు. ప్రస్తుతం నేను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఉన్నాను. మనతో పాటు పంతులు గారు ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదాం. అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటాము. ఒక్కసారి ఈసారి అమ్మవారికి సంబంధించి ఉదయం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు చెప్పండి. సర్వమంగళం మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రతి సంవత్సరంలాగే ఆషాఢ మాసం వచ్చింది, బోనాలు మొదలైనవి. 15 రోజుల తర్వాత 14 రోజులు ముగించుకొని 15వ రోజు జాతర, 16వ రోజు రంగం, ఇవన్నీ జరిగి అమ్మవారి అత్తవారింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం 2024 చాలా విశేషం. అమ్మ జగన్మాత భక్తులందరినీ చాలా విశేషంగా కనికరించడమే కాకుండా లష్కర్ బోనాలలో భక్తులందరూ కోరుకున్న విధంగా అమ్మవారు ఎదుర్కొని వచ్చిన రోజు నుంచి ఈనాటి వరకు కూడా విశేషంగా ప్రతి నిత్యము కూడా అమ్మవారు పండుగ చేసుకుంది. ఎక్కడి నుంచో సికింద్రాబాద్ భాగ్యనగర్ జనమంతా కూడా 16 రోజులు పండుగ జరగాలని కోరుకున్న విధంగా ఈ సంవత్సరం అమ్మవారు 16 రోజులు పండుగ జరుపుకుంది. ఈరోజు తెల్లవారుజామున దేదీప్యమానమైనటువంటి అత్యద్భుతమైనటువంటి కన్నులు నిరిగిట్లు కొలికేటువంటి తేజోస్వరూపునిగా జగన్మాత దర్శనమిచ్చి గోనాలను స్వీకరిస్తూ అమ్మవారు ఆడవాళ్ళందరినీ, ముఖ్యంగా ముత్తైదువులందరినీ తమ గిడ్డా కాకలతో చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ అలాగే దేకుడికి 16వ రోజు అయినటువంటి సోమవారం నాడు రంగం కార్యక్రమం కోసం సిద్ధమవుతోంది. ఈరోజు సాయంత్రం ఏ విధమైనటువంటి ఒక విశేషమైన కళారంగంతో కోతరాజుల విన్యాసాలతో అమ్మవారికి ఆ విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భక్తజనులందరూ ఈ సంవత్సరం ఎవరి మొహంలో చూసినా ఆనందం తాండవం ఆడుతోంది. అందరూ
ఆనంద ఉత్సవాలతో అమ్మవారికి జాతర జరిపిస్తూ ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణంతో కళకళలాడుతూ అమ్మవారు చక్కటి ఆశీర్వాదాన్ని అందజేస్తోంది అని తెలియజేయడానికి ఇదే కారణం. హర నమ పార్వతీ ఉదయే హర హర మహాదేవ్. మొత్తానికి పంతులు గారు చెప్తుంది మనము అమ్మవారికి చేసేది ఏముంది, ఆమె చేయించుకుంటుంది. 16 రోజుల పండుగ చేయించుకోవాలనుకుంటున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఓవైపు అదేవిధంగా సాయంత్రం వచ్చేసి ఏదైతే పలహార బండ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని అయిపోయాయి. రేపు రంగం కార్యక్రమం ఉండబోతుంది. ఇక్కడ ముఖ్యంగా రంగం చెప్పేటువంటి స్త్రీ ఏం మాట్లాడుతుంది, భవిష్యత్తు గురించి ఏం చెప్తుంది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఈ విషయాలకు సంబంధించి ఉదయం 4 గంటల నుంచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాదాపు ఇంకొద్దిసేపు అయితే మాత్రం ఇంకా వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉండేది గత సంవత్సరంలో పోల్చుకుంటే. కానీ ఈసారి ఏంటంటే ఉదయమే మనకిప్పుడు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మంత్రుల వరకు, ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కానీ, లక్ష్మణ్ కానీ, ఈటల రాజేందర్ కానీ వీళ్ళంతా కూడా ఉదయమే వచ్చేసారు. వీళ్ళు ఉదయం రావడం వల్ల ఏంటి అంటే ఆ తర్వాత నుంచి ఉన్నటువంటి భక్తులకు పెద్దగా ఇబ్బంది కలగలేదు. భక్తులు తమ దర్శనం తాము చేసేసుకుంటున్నాము, ఎలాంటి ఇబ్బందులు లేదన్నారు. కాకపోతే బోనం ఎత్తుకున్నటువంటి మహిళలు చాలాసేపు క్యూ లైన్లో ఉండడం మాత్రం కాస్త ఇబ్బంది కలిగించేటువంటి విషయంగా మనం చూడొచ్చు. ఓటు స్టూడియో. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం కూడా సమర్పించారు. మరోవైపు మహంకాళి ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మహంకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, మరింత సమాచారం మా ప్రతినిధి అశ్విని లైవ్ ద్వారా అందిస్తారు. అశ్విని, చెప్పండి, అక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది, మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? చూసుకున్నట్లయితే అమ్మవారి బోనాలు వేకోజాము నుండి చాలా అంగరంగ వైభవంగా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే అమ్మవారికి బోనం అనేక మంది ప్రజలు, భక్తులు రద్దీ ఉన్నా కానీ అనేక మంది ప్రజలు ఎంతో దేవీయమానంగా అలంకరించుకొని బోనం తీసుకొస్తున్నారు. ఈ బోనాలు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న క్యూ లైన్లో భక్తులతో మాట్లాడదాము, ఎలా ఉంది వాళ్ళది ఏంటి అనేది. ఇక్కడ ప్రస్తుతానికైతే మా బోనాలు ఎంత ఇబ్బంది పెడుతున్నారమ్మా, ఇబ్బంది పెడుతున్నా. సపరేట్ లైన్ లేదు, ఏం లేదు, ఎంత కష్టమవుతుంది మాకు. ఇక్కడ భక్తులు ప్రముఖంగా చెప్తున్నది ఏంటంటే ఈ బోనాలు వాళ్ళు వేకోజాము 4 గంటల నుండి ఉపవాసం ఉండి బోనాలు తీసుకొస్తారు. అయితే యాక్చువల్గా అయితే బోనాల వరకు ఒక క్యూ లైన్ రైట్ సైడ్కి, నార్మల్గా వేరే భక్తులకు ఒక క్యూ లైన్ ఉండగా వీళ్ళు మొత్తం ఒకే క్యూ లైన్లో పంపడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికి అని చెప్పి వైద్యానికి అందుబాటులో 108 అన్నీ ఉంచినా కానీ ఈ బోనం ఎత్తుకొని వచ్చే భక్తులు ఈ తాకిళ్ల వల్ల, తోపులాట వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతానికి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అక్కడ చూపించు అమర్ షోదే నార్మల్ భక్తుల్లోనే ఈ బోనాలు ఎత్తుకొచ్చే వాళ్ళు మీరు చూస్తున్నట్లయితే ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు మనకు తెలుస్తుంది. పోలీసులు చెప్పినప్పటికీను 200 కెమెరాలు అమర్చాము అండ్ ఆడవాళ్ళకి షీటింగ్లను అమర్చాము, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి చూసుకుంటున్నామని చెప్పుకుంటున్నప్పటికీ మార్నింగ్ అయితే విఐపీలు వచ్చినప్పుడు అప్పుడంతా ప్రశాంతంగా జరిగినప్పటికీ ఇప్పుడు కొంచెం తోపులాటగా ఉంది పరిస్థితి. అలాగే బోనం ఎత్తుకొచ్చే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. వీళ్ళు కొంచెం బోనం ఎత్తుకొచ్చే వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి, వాళ్ళు ఉపవాసం ఉండి బోనం ఎత్తుకొస్తున్నందువలన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి సపరేట్ ఒక లైన్లో బోనం ఎత్తుకొచ్చే వాళ్ళ వరకే పంపితే బాగుంటుందని భక్తులు ఆశిస్తున్నారు.